అమ్మ నమస్తే. నమస్తే జయ. ఇక పూజా విధానంలోకి వద్దామా? ఏ విధంగా పూజ ఇంకా చేసుకుంటాం? పూజా విధానం జయ అంటే నేను పూజా విధానం చెప్పేటప్పుడు ఎలా చెప్తానంటే, నేను ఇలా పూజ చేస్తే ఈ వరం వస్తుంది, అలా పూజ చేస్తే ఆ రకమైన కోరిక తీరుతుంది, ఇవన్నీ కూడా చెప్పచ్చు, జరగచ్చు. కానీ నేను ఎలా చెప్తానంటే, పూజలో భక్తి ఉంటే మనం చెప్పకుండానే ఆవిడకి తెలుస్తుంది. అమ్మవారు అవ్వచ్చు, అయ్యవారు అవ్వచ్చు, శ్రీకృష్ణుడు చక్కని మాటమ్మ. అంతే కదా. భక్తి లేకుండా ఆ శ్రీకృష్ణుడికి వెన్న ఇష్టం అని మనకు తెలుసు, ఆవు పాలు ఇష్టం అని తెలుసు. చక్కటి అంటే బాగా ఏదైతే కుంద కుడ్మలాగ్రదత అంటారు, మంచి అంటే తుమ్మెదలు ఆ మల్లె పువ్వు ఎప్పుడు విచ్చుకుంటుందా అని ఎదురు చూస్తూ ఉంటాయిట. అటువంటి పువ్వులు అంటే సాధారణంగా పుష్పం విచ్చుకోగానే ఆ సువాసనకు తుమ్మెదలు వస్తాయి. ఇక్కడ అలా కాదు, ఆ పువ్వు విచ్చుకోకమునిపే దాని యొక్క పరిమళం ఎట్లా ఉంటుందో తెలిసి ఆ తుమ్మెదలు వెయిట్ చేస్తూ ఉంటాయి. ఇది విచ్చుకుంటే బాగుండు, ఒకసారి ఆ పరిమళాన్ని ఆస్వాదించి మనం దగ్గరికి వెళ్దాం. అటువంటి పువ్వులు శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం. అయితే అటువంటి పువ్వులే దొరకాలి, అటువంటి వెన్నే దొరకాలి. శ్రీకృష్ణుడికి తేనె ఇష్టం, అదే దొరకాలి అంటే సాధారణంగా ఇప్పుడు పూజలు చాలా ఒక ఇంట్రెస్టెడ్ ఫ్యాషనబుల్ టాపిక్ అయింది సొసైటీలో. ఇంట్రెస్ట్ ఫ్యాషనబుల్ టాపిక్ అయింది. ఎందుకంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు అందరూ కూడా పూజలు చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఎందుకంటే సమస్యలు ఎక్కువైపోయినాయి. సమస్యలు ఎక్కువ అవటంతో ఆ సమస్యలని పరిష్కార మార్గం దేవుడు ఒక్కడే అని తెలుసుకున్నారు అందరూ, ఇంకెవరు. ఎందుకంటే పిల్లల సమస్యలకి దొరికి రోజుల్లో తల్లిదండ్రులు తీర్చదిద్దగలిగారు, అంటే వాళ్ళు పరిష్కారం చూపించగలిగారు. ఇప్పుడు తల్లిదండ్రుల చేతుల్లో ఏమీ లేదమ్మా, భగవంతుడిని ఆశ్రయించాలని పిల్లలకి తెలిసింది బాగా. నాకు ఈ సమస్య ఎదురవుతోంది, దీనికి ఎవరు, నా తల్లిదండ్రుల చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదు, మొత్తం ఆయనే అని అలా తెలిసి వెళ్తున్నారో, లేకపోతే కనుక వాళ్ళు ఏ రకమైన ఉత్సాహంతో గుళ్ళకి వెళ్తున్నారో. కానీ ఎదురుకు గుళ్ళల్లో చిన్నపిల్లలు కనిపించేవారు కాదు మనకి, ఇప్పుడు బాగా కనిపిస్తున్నారు చక్కగా. ఆ రకంగా అంటే వాళ్ళు ఏ రకంగా అంటే వాళ్ళు లైఫ్లో కొన్ని గోల్స్ పెట్టుకుంటున్నారు, అవన్నీ తీరాలంటే మనం గుడికి వెళ్ళి చేయటం మంచిది. అసలు కృష్ణాష్టమి వచ్చింది, కానీ ఇప్పుడు రేపు కృష్ణాష్టమి మనం గుళ్ళల్లో వెళ్ళి చూస్తే అందరూ వెన్న తీసుకొని, అందరూ తేనె తీసుకొని, అందరూ కృష్ణుడికి ఇష్టమైనటువంటి అలంకారాలన్నీ చేసుకొని, సరికదా మనకి చాలా చాలా గోపాలకుడు అంటే గోపీకృష్ణుడి లీలలు, నృత్యాలు, అనేక చోట్ల కాంపిటీషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, అన్నీ బాగా చేస్తున్నారు. ఎందుకంటే అసలు ప్రతి వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ లేని జీవి లేదు. ఒక 5 ఏళ్ళు వస్తే ఆ పిల్లాడికి కూడా ఫ్రస్ట్రేషనే, అక్కడి నుంచి 60-70 ఏళ్ల వరకు. నీకు అన్నిటికీ ఒకటే మార్గం అని తెలుసుకున్నట్టున్నారు, చాలా మటుకు పూజా మార్గంలో పడ్డారు. అయితే ఈ పూజా మార్గంలో నేనేం చెప్తానంటే, కృష్ణుడికి వెన్న ఇష్టం, దొరుకుతోంది, అన్ని చోట్ల దొరుకుతోంది. చక్కగా ముందు రోజే అన్ని తెచ్చిపెట్టుకుని, ఆయనకి తెల్లని పుష్పాలంటే ఇష్టం, సువాసనాభరితమైన పుష్పాలంటే ఇష్టం. అంతేగాని ఏదో బొకేలో కొన్ని పూలు తెంపుకొచ్చి పెట్టడం, క్రోటన్ పూలు అందంగా ఉన్నాయని పెట్టడం అలా కాదు. శ్రీకృష్ణుడికి ఏది ఇష్టమో మనం అది పెట్టాలి. మనం ఏదో అందంగా డెకరేట్ చేయాలని రకరకాల డెకరేషన్స్ చేసి ఒక ఆర్టిఫిషియాలిటీని అయితే శ్రీకృష్ణుడికి మనం అప్లై చేయాలి. మన సంస్కృతి కాదు. ఆయనకి వెన్న, జున్ను, పెరుగు, పాలు, తేనె, ఇవన్నీ కూడా చాలా ఇష్టం కృష్ణుడికి. వీటిని ప్రధానంగా తీసుకొచ్చి శ్రీకృష్ణుడికి నివేదన చేయటం. అంటే ప్రతిదానికి కూడా మనం సంకల్పం చెప్పుకుంటాం. ఆ సంకల్పంలో మనం ఏంటంటే ఆ రోజు ఏమిటి అనేది చెప్తాం. ఎందుకంటే శ్రీకృష్ణుడు కొన్ని కోట్ల యుగాల బట్టి ఉన్నవాడు. మనమేదో కలియుగంలో ఇప్పుడు పుట్టి ఆయన్ని పూజిస్తున్నాం. ఆయనకి ఎన్ని కోట్ల జన్మల ఆత్మలు ఆయన్ని చేరుకున్నాయో, ఎంతమంది పూజిస్తున్నారు. అందుకని సంకల్పంలో ప్రధానంగా మన భారతీయత ఎలా కనిపిస్తుందంటే, మనం ఒక చోటుకి వెళ్తే ఐఎమ్ సో అండ్ సో అని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసుకో, అలాగే నేను ఈ దేశంలో ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, ఈ రోజున ఇలా పూజ చేస్తున్నాను. దానికి చక్కగా శ్రావణ మాసే బహుళపక్షే అష్టమ్యాం అని చెప్పి వాళ్ళ ఏ వారమైందో అది చెప్పుకొని చక్కగా ఇవాళ నేను పూజ చేస్తున్నాను దేవుడికి చెప్పుకోవడం. తర్వాత నువ్వెవరివయ్యా, ఇన్ని కోట్ల జన్మల్లో, ఇన్ని కోట్ల ఆత్మల్లో నువ్వెవరివయ్యా బాబు అని దేవుడు అడగకుండా, ఆయనేం అడగడు, కానీ ఏంటంటే అదొక మర్యాద, దేవుడికి మనం ఇచ్చే మర్యాద. చక్కగా మంది ప్లవనామ సంవత్సరం, ఇప్పుడు దక్షిణాయనం నడుస్తోంది, శ్రావణ మాసం బహుళపక్షం వచ్చింది, శుక్లపక్షం వెళ్ళిపోయింది, అష్టమి రోజు చక్కగా ఇలా ఇంకా నా గోత్రనామాలు ఇవి, నా పేరు ఇది, నేను సకుటుంబంగా నీకు చక్కగా పూజ చేస్తున్నాను. ఇలా స్వామివారికి
మన స్వసమర్పణ అంటారు దాన్ని. మనకి మనం అర్పణ చేసుకోవాలి. ఇది చాలా సంకల్పం చెప్పుకొని మనం ఎక్కడున్నామో ఏంటో చెప్పుకొని, స్వగృహేనైతే సొంత ఇళ్ళు చెప్పుకోవాలి, వసతి గృహ అయితే అద్దెకున్న ఇళ్లలో చెప్పుకోవచ్చు. ఎక్కడో అక్కడ ఏ గృహంలో ఉన్నామో చెప్పాలి. ఎందుకంటే స్వగృహంలో చేసే పూజా బలం వేరు మళ్ళీ. అందుకని వసతి గృహాల్లో వాస్తు మనకి కావాల్సినట్టుగా ఉండదు. స్వగృహాల్లో వాస్తు మనకు కావాల్సినట్టుగా మనకు కట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకని వాస్తు సరిగ్గా ఉన్న చోట మనం చేసే పూజా విధానం వేరుగా ఉంటుంది. అంటే ఆ పూజా బలము ఫలము కూడా వేరుగా ఉంటుంది. అందుకని ఇవన్నీ కూడా స్వామివారికి చక్కగా నిదానంగా శ్రద్ధగా చెప్పాలి ఆయనకి. అయ్యా, నేను బలాని అమ్మాయిని, బలాని రోజున నేను నీకు పూజ చేస్తున్నా. నువ్వు ఎప్పుడో ద్వాపరయుగంలో శ్రావణ బహుళ అష్టమి రోజున పుట్టావు, కానీ ఈ రోజుకి మేము నిన్ను గుర్తు చేసుకుంటున్నావు అంటే నువ్వు అంత మహాత్ముడివి కనుక నేను నిన్ను గుర్తు చేసుకొని నీకు పూజ చేస్తున్నాను అని చెప్పి, ఆయనకి ఇష్టమైనవన్నీ చక్కగా నైవేద్యాలు ముందుగా చేసుకొని చక్కగా సంకల్పము అన్నీ చెప్పుకున్న తర్వాత అష్టోత్తరం చాలమ్మ. పెద్ద పెద్ద పూజలు, యజ్ఞాలు, ఏగాలు ఏమి చేయకల్లా 108 నామాలు అష్టోత్తర శతనామావళి శ్రీకృష్ణుడిది చక్కగా చదువుకొని, తర్వాత లక్ష్మీదేవిది లేకపోతే రుక్మిణీదేవిది కూడా అష్టోత్తరం ఉంది, చక్కగా చదువుకొని భార్యాభర్తలు ఇద్దరిని మనం సంతృప్తి పరిచి వాళ్ళకి కావాల్సిన నైవేద్యాలు పెడితే దాన్ని మించిన భక్తి లేదు, శ్రద్ధ లేదు, హాయి కూడా లేదు. ఆర్భాటాలు ఉండకూడదు పూజలకు. ఎప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉండాలి. తెచ్చుకున్న వస్తువులతో తృప్తి పడాలి. అవి రాలేదు, ఇవి తెచ్చుకోలేకపోయాం, అయ్యో నేను వెళ్తే ఆ వస్తువు దొరికేదేమో. నీకు ఎంత ప్రాప్తమో దేవుడు అవే లభించేలా చేస్తాడు. అవే లభిస్తాయి. మనం ఒక చోట వెళ్తాము, అవుట్ ఆఫ్ స్టాక్, అది అయిపోతుంది, అప్పటికే మనం లేట్గా వెళ్ళాం అనమాట. ఉన్న స్టాక్ ఏదో ఇచ్చేసాడు, దానికోసం బాధపడకూడదు. శ్రద్ధ అనేది, భక్తి అనేది అవుట్ ఆఫ్ స్టాక్ కాదుగా. ఎప్పుడు నీ మనసులో అది 100% ఉండాలి. శ్రద్ధ భక్తి అనేది నీ మనసులో 100% ఉంటే మిగతా ద్రవ్యాలు ఏవి దొరక్కపోయినా నువ్వు బాధపడక్కర్లా. నీ శ్రద్ధ అంతా కూడా ఉన్న వస్తువులతో యథావిధిగా నువ్వు పూజ చేసావా లేదా. అలాగే మారేడు దళాలు ఇష్టం అంటారు, మామిడాకులు తప్పనిసరిగా పెట్టాలంటారు. ఇవన్నీ తర్వాత ఇంకొకటి, శ్రీకృష్ణుడు మీరు లీల అన్నారు చూడమ్మా జయ, ఆ లీలలు చెప్పాలంటే అది అద్భుతం. అటువంటి లీలలు చెప్పుకునే ముందు ఈయనకి అటుకులతో ప్రసాదం చేస్తారు కదా, ఎలా తయారు చేస్తారు చెప్పండి ఒక్కసారి. మనం అటుకులకి వెళ్లే ముందర జయ ఇంకొక మాట చెప్పుకుందాం. చెప్పండి. ఈ శ్రీకృష్ణుని పూజించే వాళ్ళందరూ కూడా అటువంటి కొడుకు కావాలని కోరుకుంటారు. కృష్ణుడు లాంటి కొడుకు పుట్టాలని కోరుకుంటారు. కృష్ణుడు లాంటి కొడుకే ఎందుకు పుట్టాలని కోరుకుంటారంటే, బాల్యంలో అతని చిలిపి చేష్టలు, అతని అందచందాలు, అతని కృష్ణ లీలలు ఉన్నాయే గోపికలతో కలిసి చేసినవి, ఆ స్నేహితులతో కలిసి అంత చిలిపిగా, అంత అందంగా, అంత ముద్దుగా నాకు కొడుకు కావాలని కోరుకుంటారు. ఆ కోరుకోవటానికి స్త్రీలు ఎంత బాగా చేస్తారంటే, ఇది చాలా చాలా ప్రసిద్ధమైన ప్రధానమైన సంప్రదాయం. కృష్ణుడు మన ఇంటికి వచ్చి వెళ్ళినట్టుగా అడుగులు వేస్తారు. అవును, ఇది ఎంత చక్కటి సంప్రదాయం అంటే, ఇప్పుడు అమ్మవారు ఉందంటే ఓ శ్రీచక్రం పెట్టుకుంటాం, లేకపోతే కుంకుమార్చన చేస్తాం, సంకేతం ఆవిడ స్వాగతించడంలో. అలాగే కృష్ణుడు సాయంత్రం వస్తాడు అన్నంత ఇది సాయంత్రం ఎందుకు చేస్తారంటే, ఈ పూజలు అర్ధరాత్రి పుట్టాడు కదా, అర్ధరాత్రి జన్మించాడు కదా, సాయంత్రం నుంచి ఆయన స్వాగతిస్తూ ఉంటారు జనాలందరూ. చక్కగా రావయ్యా, అర్ధరాత్రి జన్మించావు కదా నువ్వు అని. అక్కడ ఆయన మన ఇంటికి రావాలని ఆశతో చిన్న చిన్న అడుగులు వేస్తారు మేడం. ఆ అడుగులు కూడా చక్కగా తెల్లటి పిండితో వేస్తారు. అవును, పిండితో వేసి చక్కగా చిన్న పిల్లవాడి ఇంటికి వచ్చినట్టుగా తృప్తి పడుతూ ఉంటారు. పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళతో నడిపించి వాళ్ళ పాదాల ముద్రలే తీసుకుని వాళ్ళని కూర్చోబెట్టి చక్పిస్తో వేసుకుంటారు, వాళ్ళని నుంచోబెట్టి ఆ చక్కగా చిన్న చిన్న పాద ముద్రలు వేసుకుంటారు. ఇది చాలా మంచి సంప్రదాయము. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు దశమ స్కంధం భాగవతంలో చదవాలంటారు. ఆ దశమ స్కంధంలో కృష్ణలీలన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. అలా చదవటం ద్వారా వాళ్ళకి మానసిక శారీరక ఆరోగ్యాలు బాగుండి నిజంగానే మంచి శ్రీకృష్ణుడు లాంటి కొడుకు పుడతాడేమో. అంతే. ఓకే అమ్మా.